మనతో పాటు ఇంకా కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు? నేను వరంగల్ నుంచి వచ్చినండి. నేను వరంగల్ వండిపోలో కండక్టర్ రిమూవ్ అయినాను. చిన్న తప్పిదం వల్ల పొరపాటు వల్ల, నా పొరపాటు ఏం కాదు, ప్యాసింజర్ పొరపాటే, నా పొరపాటుగా చిత్రీకరించి నాకు ఉద్యోగం తీసేయడం జరిగింది. నేను ఈ డిఎం రిమూవ్ చేసాను, తర్వాత ఆర్ఎం, తర్వాత ఈడీఎఫ్ఎల్ కూడా అయిపోయింది. ఈడీఎఫ్ వెళ్ళిపోయాక కొత్త గవర్నమెంట్ వచ్చాక తిరిగి ఇనిషియేట్ చేయాలని చెప్పి ప్రజాభవన్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాము. ఆ పెట్టుకున్న తర్వాత మేము దశల వారీగా పోరాటం చేయడం జరిగింది. ఆ దశల వారి పోరాటంలో భాగంగా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఒకటి జీవో ఇచ్చి 70 రోజులు అయింది. 60 రోజుల లోపలే పూర్తిగా అందరినీ రీఇనిషియేట్ చేయమని చెప్పారు. దానికి ఒక కమిటీలు, ఆ కమిటీలో 3 మెన్ కమిటీలో మళ్ళీ సబ్ కమిటీలో మెంబరు సజ్జనార్ గారు, చెన్నారెడ్డి గారు, దానికి అధ్యక్షుడు ఉషా మేడం గారు, దివ్య మేడం గారు. అయితే ఈ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోయినాము, సీఎం గారి దృష్టి తీసుకుపోయినాము, అన్ని విధాలు తీసుకుపోయినాము. సీఎం గారి దృష్టి తీసుకుపోయిన తర్వాతనే మాకు జీవో అనేది ఆర్డర్ పాస్ అయింది. ఆ ఆర్డర్ను పాస్ చేసేది మా ఎండీకి సజ్జనార్ గారికి ఉంటుంది. అయితే సజ్జనార్ దగ్గర మా జీవో కాపీ ఉండి 70 రోజులు అయింది. 70 రోజుల పైచలకి అయింది. ఆయన స్పెషల్ లీవ్లో వెళ్ళిపోయాడు. అంటే మాకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయిందా, మరి బాధపడి వెళ్ళిపోయిందా, ఆయన ఓడిపోతున్న ఉద్దేశంతో వెళ్ళిపోయినా మాకు తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాత్రం మాకు రీఇనిషియేట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి. వాళ్ళు ఉద్యోగస్తులు కదా, నేను 18 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, ఇంకోళ్ళు 20 సంవత్సరాలు చేసిన, ఇంకో ఆయన రిటైర్మెంట్ వచ్చింది ఇక్కడ ఇవాళ. అయితే వాళ్ళందరికీ మా భార్య పిల్లలు రోడ్డు మీద పడ్డారు. మేము 18 సంవత్సరాలు ఉద్యోగం చేసినాక మా వయసు జీవితం అంతా పనిక మళ్ళీ ఏం చేస్తాం? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, మెదడు పని చేయదు, పిల్లల చదువు, ఇల్లు, కుళ్ళు, కుటుంబం అంతా వెళ్ళాలంటే కష్టం. సో మా ఉద్యోగం మాకు ఇచ్చేస్తే, ఇప్పుడు మా ఉద్యోగం ఇవ్వకుండా సజ్జనార్ అనే వ్యక్తి ఆయన మ్యాన్ పవర్ పెట్టి, ఆయన ప్రైవేటీకరణ చేసి జేబీ బస్సులు పెట్టి కండక్టర్లను, డ్రైవర్లను 17,000కు 23,000కు అదే మేము ఇస్తే మీ ఉద్యోగం చేయమా? మా బేసిక్ ప్రకారం ఇస్తే మీ ఉద్యోగం చేయమా? సుశిక్షలో మేము ఆర్టీసీలో 20 ఏళ్ళు చేసినాం. మా అంత పొలైట్నెస్ ఉంటుందా? మా ఆర్టీసీ బస్ ఎక్కితే పలానా డ్రైవర్ చేస్తా అంటే హ్యాపీగా పడుకుంటా లోపల. అలాంటి రోజు యాక్సిడెంట్లు అవుతుంది. అది గుర్తొస్తలేదు సజ్జనార్ గారికి. ప్రజలు నమ్మకం కోల్పోతలేదా ఆర్టీసీ మీద? సో మేము ఏమంటున్నాం అంటే, మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వండి. జియో ఇచ్చారు కదా, జియో అంటే ఏంటి సార్? గవర్నమెంట్ ఆర్డర్. యాజ్ ఎ సీఎం గారు ఒక ఆర్డర్ ఇచ్చిండు వీళ్ళకి ఉద్యోగం. ఎందుకు ఇక్కడ సీఎం ఆర్డర్ ఇచ్చినా కానీ ఒక ఎండి ఎందుకు ఆపవలసిన పరిస్థితి వస్తుంది? షాక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టీసీ మినిస్టర్ కూడా ఉన్నాడు కదా, మరి ఎందుకు మీరు ఇంత జరిగినాక కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నట్లు? సజ్జనారు చేసే తాత్సర్యం ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. మరి సజ్జనారు ఈ 1100 మందికి ఉద్యోగం ఇస్తేనే ఆ తెలంగాణ గవర్నమెంట్ మొత్తము ఖజానా కాలేదు అనుకుంటాడో, లేదా మరి ఆయన ఓడిపోతా అనుకుంటాడో. పొన్నం ప్రభాకర్ గారు చేయమని చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయమని చెప్పారు. దీనికి 3 మెన్ కమిటీ వేశారు, సబ్ కమిటీ వేశారు. దాంట్లో ఈ సజ్జనారు కూడా కమిటీ మెంబరే. ఆయన తెలుసు కదా, మరి మీరు కమిటీ వేస్తున్నారు, నన్ను కమిటీ మెంబర్గా పెట్టారు కదా, మరి ఇది అవైలబుల్ కాదు, ఇవి ఇవ్వలేము, తెలంగాణ గవర్నమెంట్ శక్తి లేదని చెప్పి అప్పుడే ఆ కమిటీని రద్దు చేయొచ్చు కదా. 3 మెన్ కమిటీ పెట్టారు, జీవో ఇచ్చారు, 60 రోజుల్లో భర్తీ చేయాలి, 3 దఫాలుగా 3 దశల వారీగా చేయండి. కోర్టులో ఉన్న వాళ్ళకి కొందరి, ఆర్ఎం దగ్గర ఉన్న కొందరి, ఆ ఈడీ రిజెక్ట్ చేసిన వాళ్ళకి కొందరి, దశల వారీగా వీళ్ళకి రిక్రూట్మెంట్ చేయమని చెప్పారు. సో మేమేమంటున్నాం, మీ జీవో యాజ్ పర్ జీవో ప్రకారమే మాకు ఉద్యోగాలు భర్తీ చేయండి. మాకు కొత్త ఏమి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ జీవో ఇచ్చారు కదా, ఆ జీవోనే పాటించండి. అంటే పని భారం ఎట్లుంటుంది అన్న? మీకు ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది డ్రైవర్ల, కండక్టర్లకు, ఆర్టీసీలు? పని భారం గురించి చెప్పదలుచుకుంటే రాత్రి రామాయణం తీస్తే సినిమా సార్. అది ఈ ఆర్టీసీ డ్రైవర్ అంటోడు 40 ఏళ్ళ తర్వాత బతుకుడు కష్టం, నడవడం కష్టం. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి స్కీమ్లో ఒక్కొక్క కండక్టరు అసలు ఇంటికి ఎప్పుడు పోతానో తెలుస్తలే ఆయనకు. నేను వరంగల్ వండిపోలో భద్రాచలం డ్యూటీ చేసేవాడిని సార్. నేను అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 18,000 నుంచి 16,000, 18,000 రూపాయలు రోజు డబ్బులు వచ్చేది. ఇవాళ 58,000, 61,000 వస్తుంటే 3 రేట్లు ఎక్కువ వస్తే పబ్లిక్ ఎందరు ఎక్కుతున్నారు అర్థం చేసుకుంటారా? అంటే ఎంత పని భారం పడుతుంది ప్రతి స్టేజ్లో. చిన్న తప్పు సార్, బస్సు చెయ్యి ఎత్తితే ఆపకుంటే అక్కడ పోయి ఆపితే డిపోస్ పేరు పెడతారు, సస్పెండ్ చేస్తారు. ఈ దేశంలో రిమూవ్ అయిన క్యాండిడేట్ పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, టీచర్ కానీ, సుప్రీంకోర్టు జడ్జి లంచం తీసుకుని కూడా సస్పెండ్ అయ్యి మళ్ళీ ఎక్కిండు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఈ ఆర్టీసీలో ఎంత 10,300 జీతం బేసిక్, 14,200 బేసిక్, మమ్మల్ని అన్యాయం చేస్తే మేమే దోసుకొని తింటానమ్మా? దాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి, అన్యాయాలు సేకరించాలి. అసలు ఉద్యోగం అని ఎందుకు పోయింది? ఎట్లా పోతాడు? 20 ఏళ్ళు సర్వీస్ చేసిన ఇప్పుడు నేను ఎక్కడ ఏం చేయగలను? నేను పిల్లలు పెళ్ళికి ఇల్లు, ఆడపిల్లలు ఉన్నారు, ఏం చేయాలా? వేరే ఏం పని చేస్తాము? కార్ డ్రైవింగ్ పోతున్నాము. వాడు ఓనర్ ఉంటే పోతాడు, లేకపోతే లేదు. మరి ఏంది సమస్య? ఇప్పుడు మరి ఇట్లనే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంటే మీ
ఎండి కూడా పట్టించుకోకపోతే మరి మీ కార్యాచరణ ఏ విధంగా? మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ రోజుతోటి ముగిస్తుంది అనుకుంటున్నాము. సో చెన్నారెడ్డి గారు మొన్న శుక్రవారం వస్తే ఆయనకు పని భారం వల్ల ఫ్రైడే రమ్మను, ఫ్రైడే మా కొరకే కేవలం వచ్చిండు, వర్షంలో కూడా వచ్చి మాతో మాట్లాడి మీరు మళ్ళీ మంగళవారం రండి ఇదేదో తీసేద్దాము, ఆయన సజ్జనార్ గారు లేరు అంటే సజ్జనార్ గారు లేకున్నా పర్లేదు సార్, మీరు దయచేసి ఏదైనా చేయండి, మాకు ఒకసారి కాకుండా మూడే అన్నారుగా దశల వారీగా 3 సార్లు ఇస్తామని, ఆ 3 సార్లు ఇవ్వండి. కొందరు ఇచ్చుకుంటే పని భారం తగ్గుతుంది. ప్రైవేట్ బస్సులు వచ్చి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రైవేట్ డ్రైవర్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. టికెట్కి ఆయన నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నా, భువనగిరి కాడ బస్సు చెక్ చేసిండు, చెక్ చేసి ఒక ఆయన టికెట్ తీసుకోకుండా పడుకుంటే ఆయన జేబీఎం బస్సు 22,000 జీతగాడు ఆయన వచ్చి ఆయన చెక్ చేస్తే మరి నన్ను ఏం చేయండి, నన్ను బస్సు తోలమన్నారా లేకుంటే టికెట్ ఇవ్వమన్నారా? ఈ పక్కన తీసుకున్నాడు ఆ పక్కన తీసుకున్నాడు, వాని తీసుకోకుండా నాకేందే బస్సు ఇట్స్ పెట్టి పోనా? బాధ్యతారహితమైన ఉద్యోగం అది వాళ్ళది. మాకు భయం, మాకు టీటీ వచ్చిందంటే ఎక్కడేం పోయిందని మాకు రిమూవ్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తారు సార్. ఒక ఇంక్రిమెంట్ 400, 500, 600 చేస్తే అది 2 సంవత్సరాలు కలవది అంటే 12 72,000, 7,000 అట్లా 5 సంవత్సరాలు పోతే 50,000 రూపాయలు. ఎట్లా బతకాలి మేము? మాకు ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తారు. ఈ భారతదేశంలో ఎవరికి లేని అన్యాయాలు మాకున్నాయి సార్. రిమూవ్ అయినవారు మీకు తెలిసిన కాడికి ఎవరైనా మళ్ళీ ఉద్యోగం ఎక్కలేదా? ఇవాళ పేపర్ చూడండి, 3 ఎంఆర్ఓలు లంచం తీసుకున్నాడు, సస్పెండ్ అంటే రేపు ఎక్కుతాడు, మన స్థానం చేసి వేరే కాడ పోతాడు, ఈ మండలంకి వెళ్ళి ఇంకో మండలం పోతాడు. ఒక జడ్జి లంచం తీసుకున్నాడు పోతాడు, పీపీ తీసుకున్నాడు పోతాడు, ఎస్ఐ తీసుకున్నాడు, సిఐ తీసుకున్నాడు. ఏం కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది చిన్న పొరపాటుగా క్షమించాలి, మీరు క్షమించడం కూడా అవసరం లేదు, ఇది క్షమించడం కూడా అవసరం లేదు. మా ఉద్యోగాలు మాకు రీఇన్స్టేట్ చేయమంటున్నాం. మేము మీ ఆస్తులు పాస్తులు మాకు అడుగుతలేదు, మీకున్న ఆస్తులు ఏందో మాకు తెలియదు కదా, మీరు ఒకప్పుడు ఏంటిది ఇవ్వాలి ఏంటిది మాకు తెలుసు కదా. ప్రజలు ఏం కోరుకుంటారు, మా కుటుంబాలు ఏం కోరుకుంటారు, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వండి దయచేసి. సీఎం గారి దృష్టికి మీరు తీసుకుపోండి, మీరు పత్రికలు ప్రముఖులు మీరు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారానే పోతుంది, మేము పోతే మమ్మల్ని ఎవరు ఊరేరు, దయచేసి మాకు న్యాయం చేయించగలరు. అన్న చెప్పండి అన్న, ఏ డిపో నుంచి వచ్చారు మీరు? కల్వకుర్తి డిపో నుంచి. అది చేయని తప్పక నా ఉద్యోగం తీసేసారు. ఒక ప్యాసింజరు నేను బస్సులో ఇచ్చిన, ఆ ప్యాసింజర్ కిందికి దిగిపోయినాక పట్టుకొచ్చి ఆ ప్యాసింజరు టికెట్ పోగొట్టకుండా లేకపోతే దాపెట్టకుండా తెలియదు. నేను 32 మంది ఉంటే 32 మంది టికెట్లు ఇచ్చిన, వాడు టికెట్ ఇవ్వలేదని నా బలవంతంగా నా మీద బెదిరించి ఉద్యోగం తీసేసారు. అది ప్రజావానికి వచ్చి నేను ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి ఇట్లా మాకు అన్యాయం జరిగినాయి, చేయని తప్పులకు ఉద్యోగాలు పోయినాయి, చిన్న పొరపాట్లకు కానీ చాలామందిని దాదాపు 1100 మందిని తీసేసి రోడ్డు మీద పడేసిండు రకరకాల కారణాలతోటి. ఈ ఎండి వచ్చినాక ఇట్లా మాకు అన్యాయం జరిగింది. అప్పటి నుంచి దారుణమైన అన్యాయం జరిగి 1100 మంది రోడ్డు మీద పడ్డాం. ప్రభుత్వం మారింది కదా, మాకు న్యాయం చేయండి అని మేము అడిగితే ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ఆ జీవో ఇంప్లిమెంట్ చేసింది. ఆ జీవో ఇంప్లిమెంట్ అయ్యి కూడా కమిటీ అంతా జరిగిపోయింది. ఇస్తాం రేపు ఇస్తాం అని 2 నెలల నుంచి గడుపుతున్నారు, టైం పాస్ చేస్తున్నారు. కావాలని ఎండి గారు మాకు అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి కార్మికులు ఈరోజు దివ్య మేడం కానీ చెన్నారెడ్డి కానీ ఏదో ఒకటి మాకు ఇస్తారా ఇయ్యరా, మీరు ఇవ్వకపోతే మేము కోర్టు కన్నా వెళ్ళిపోతాం, మాకు ఎందుకు ఆశ పెట్టి చంపుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, రోజుకు అప్లపాలు అవుతుంది. ఈ భారం నుంచి ఏదో ఒకటి ఈరోజు తాడో పేడో తెలుసుకోవాలని ఈ ప్రజావానికి వచ్చినాం. చెన్నారెడ్డి కూడా ఈ రోజుతోటి ముగింపు చేయాలని మేము కోరుకుంటున్నాం. దివ్య మేడం కూడా ఇది నాన్సకుండా ఎండి గారికి తెలియజేసి మాకు వెంటనే ఉద్యోగాలు ఇస్తారనే ఆశాభావంతో ప్రజాభవన్కి చివరిసారికి వచ్చినాం. ఈ రోజు ఏదో ఒకటి తెలిస్తే ఇస్తారంటేనేమో ఓపిక పడతాం, ఇయ్యారంటే కోర్టు కన్నా పోతాం. కాబట్టి మా మధ్యలో నాన్సబెట్టకురని అడుగుదామని వచ్చినాం. వీడికి వచ్చిన తర్వాత గేట్ కాడికి పోలీసు వాళ్ళు లోపలికి ప్రజావాణిలోకి పోనిస్తలేరు, అడ్డుకుంటారు. మరి ఎందుకు అడ్డుకుంటారో మాకు అర్థమైతలేదు. ప్రజల ప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, మళ్ళీ అరాచక పాలన చేస్తున్నారు. ఇప్పటికు మాకు సరైన న్యాయం జరుగుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా. ఎందుకంటే దాదాపు 18 నెలల నుంచి 2 సార్లు సీఎం ఇంటికి పోయినాం, ఒక 400 లెటర్లు సీఎంకు పర్సనల్గా రాసినాం. మా కార్మికులు ఇట్లా బాధపడుతున్నామయ్యా, మధ్యవర్తులు మీకు తెలియజేస్తలేరు, మీకు మా లెటర్ ద్వారానన్నా మీకు స్వయంగా తెలుస్తుందనే విషయంతో మీకు లెటర్లు రాస్తున్నామని అందరం పోస్టులు వేసినాం. ముట్టినాగానే ఒక కమిటీ వేసిండు, కమిటీ ద్వారా ఇచ్చినా కానీ ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినా ఏం పూజారి కనకరించారన్నట్టు చేస్తున్నాడు. మధ్యలో ఉన్న వాళ్ళు ఆపుతున్నారు. ప్రభుత్వం క్లియర్గానే ఉంది, ఎవరికైతే బాధ ఉందో సమస్య ఉందో ఆ సమస్యను తీర్చడానికి ప్రజావాన్ని ఓపెన్ చేశారు. కానీ మా ప్రజలు ఇక్కడ చెప్పుకుంటున్నాం కానీ సమస్యలు తిరుగుతలేవు, ఒక్కటి కూడా తిరుగుతలేవు. తిరగడం 18 నెలలు అవుతుంది, కాలయాపన అవుతుంది, టైం పాస్ అవుతుంది, కానీ మాకు జరగవలసిన న్యాయం జరుగుతలేదు. ఇది సీఎం దృష్టికి పోతలేదనే సంకేతం మాకు వినపడుతుంది. మధ్యలో ఉన్న ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారి ఎండి గారి ఆపుతున్నాడు మా సమస్యని, కావాలని వాంటెడ్లీ చేస్తున్నాడు సజ్జనార్ ఇప్పుడు. ఎందుకంటే మాకు జరిగినప్పుడు ఏమైంది, ఇద్దామని కమిటీ అప్పుడు ఒక నెల రోజులు కాలయాపన చేసిండు, ఇప్పుడు
క్లియర్ చేసిండు ఇద్దామనే మూమెంట్లో ఉంటే మళ్ళీ లీవులు పెట్టుకొని వెళ్ళిపోయిండు. మాకు టైం పాస్ చేసి మాకు అన్యాయం చేస్తుండు. ఈ అన్యాయాన్ని పూర్తి చేయాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటూ ముగిస్తున్నాం.